శ్రీ గురుభ్యో నమః. మిత్రులందరికీ శుభస్వాగతం. జై శ్రీకృష్ణ. మనకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండుగ సందర్భంగా నా స్వీయ రచన పద్యములతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. శ్రీమంతంబగు దీప్తిన్ క్షేమంబును సత్యధర్మ శ్రీలంగూచున్ క్షామంబును హరించును స్థేమంబుగనీయుగాది శ్రేయస్కరమో. ఈ ఉగాది పండగ అందరికీ శ్రీలని, సంతోషాన్ని, క్షేమాన్ని కూర్చి క్షామాన్ని, కరువు కాటకాలను తొలగించే విధంగా కొనసాగి శ్రేయస్కరంగా భాసిల్లుతుంది. ధరణి వెలుగు కాంతుల్ తారకా చంద్రదీప్తుల్ వరములిడునుగాదిన్ వైభవోపేత శక్తిన్ నిరత సుఖద తత్వా నిత్య సమ్మోదమయ్యై ఓ వరద తిరుమలేశ వాసి బ్రోవంగరారా. ఉగాది అంటే భగవంతుని స్వరూపం కావున ఓ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఈ భూమి నిండా ప్రకాశించిన ఉగాది పండగ యొక్క కాంతులు తారలు చంద్రుడు ఎలా వెలుగుతూ ఉన్నారో అలా శాశ్వతంగా వెలుగుతూ ఉండాలి. అందరికీ వరాలనిచ్చి వైభవోపేతమైన శక్తిని ఇవ్వాలి. అటువంటి విధంగా చెయ్యడానికి ఎల్లప్పుడూ సమ్మోదంతో ఉండేటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి వరదుడు అయినటువంటి ఓ తిరుమల వెంకటేశ్వర ఇటు రావయ్యా అని. మూడో పద్యం. రాగమంజుల గాత్ర శోభిత రాసలీలకు సిద్ధమై త్యాగభావము సౌహృదత్వము ధర్మ మార్గము జూపుచున్ శ్రీగళార్చిత మాధురీ జరి చిన్మయంబుగ నింపి తామూగె మామిడి శాఖలందున ఉజ్వలముగ కోకిలల్ తామూగె మామిడి శాఖలందున నుజ్వలముగ కోకిలల్. రాగమంజలమైనటువంటి శరీరాలు ప్రకాశిస్తుండగా, తమ యొక్క గాత్రం అంటే గొంతు కంఠములు ప్రకాశిస్తూ ఉండగా, విలసిల్లుతూ ఉండగా, గానము అనేటువంటి రాసలీలకు సిద్ధమైనటువంటి కోకిలలన్నీ కూడా ఈ లోకానికి త్యాగము, సజ్జనత్వము, సౌజన్యము, ధర్మ మార్గము చూపిస్తున్నవా అన్నట్లుగా శ్రీరాగంలో మాధురులు చిమ్ముతూ చిన్మయంగా పాడుతూ మామిడి చెట్టు యొక్క శాఖల మీద ఉయ్యాలలోగుతున్నాయి. ఏ పరాభవమీయవద్దయ ఇంత మాత్రము చాలులే కోపతాపములన్ని వీడగా కోవిదానిను పిల్చదన్ శ్రీపదంబుగ శాంతి మార్గము చేర్చు మమ్ముల దీక్షతో ఓ పరాభవ రుద్రపత్రివి ఉజ్వలాదయ చూపుమా. ఓ పరాభవనామ సంవత్సరమా, మా జీవితంలో ఇంకా పరాభవాలేమీ మాకు వద్దు. ఇంత మాత్రము చాలులే, గతంలో జరిగినవన్నీ చాలు. కోపతాపాలు, మాలో ఉండేటువంటి ద్వేషాలు పోయే విధంగా నీవు మమ్మల్ని రక్షిస్తావని నిన్ను పిలుస్తూ ఉన్నాం. మా జీవితాల్ని శ్రీపదంగా, శుభప్రదంగా మార్చి శాంతి మార్గంలో నడిపించి మమ్మల్ని దీక్షతో రక్షించు. పరాభవము అంటే ఓ పరా, ఓ ఆది పరాశక్తి, పరాత్పరి, నీవు భవరుద్రపత్నివి, ఈశ్వరుని యొక్క పత్నివి, ఉజ్వలమైనటువంటి మహిమ కలిగిన దానివి, నీవు మమ్మల్ని దయచూడము అని ఈ పద్యంలో పరాభవము అంటే అమ్మవారి యొక్క స్వరూపంగా వర్ణించడం జరిగింది. చివరిగా దానవత్వము దృంచు దారుణి ధర్మరక్షణ దీక్షిత మానవత్వము పెంచు మా శుభమాన్యతత్వ విరాజిత పూనికన్ బహు దుష్ట చిత్తుల పొత్తు త్రుంచి శుభాలితో ధీని దీవర చింతనామృత ధీని పెంచుమ షడ్రుచిన్. ఉగాది పర్వం వేళ
నీ షడ్రుచుల పచ్చడిని మేము ఆరగిస్తామే. దీని మహిమ ఎలాంటిదంటే సమాజంలో దానవత్వాన్ని తొలగించి మానవత్వాన్ని పెంచుతుంది, ధర్మాన్ని రక్షిస్తుంది, శుభప్రదమైన గౌరవప్రదమైన తత్వాన్ని అందరిలో వికసింపచేస్తుంది, దుష్టచిత్తుల యొక్క స్నేహాన్ని నశింపచేసి శుభాలను చేకూర్చేటువంటి ఓ ధీనిధి పరాభవనామ సంవత్సర పరాత్పర మాలో ఆలోచన సదాలోచన అనే అమృతాన్ని పెంపొందించు అని ప్రార్థిస్తూ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవము అంటే పరాత్పరి యొక్క భవము అంటే పుట్టుక, అంటే ఆది పరాశక్తి అమ్మవారే ఈ సంవత్సర రూపంలో మనకి ఆవిష్కరింపబడుతున్నారు. అమ్మవారిని ప్రార్థిస్తే మనకి సకల దోషాలు నశించి అన్ని శుభాలే జరుగుతాయని విశ్వాసం, భక్తితో, నమ్మకంతో, దైవ ప్రార్థనతో ముందుకు సాగుదాం. స్వస్తి. శుభం భూయాత్.